సింపుల్‌గా జాబ్‌కెళ్ళే వాళ్ళు కానీ, ఇంట్లో ఎక్కువ ఖర్చు చెయ్యకుండా చేసుకోవాలని అనుకుంటారు గదా! చాలామంది. అలాంటి వాళ్ళకైతే నేను ఎలా సింపుల్‌గా చేసుకున్నాననేది వరలక్ష్మి వ్రతం చూపిస్తాను. చెప్తాను. ఇలా పీటలు ఇంట్లో ఎవ్వి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. తీసుకున్న తర్వాత పసుపు రాసి, ముగ్గు వేసి, అలాగే మనం పూజ చేసే ప్లేస్‌లో కూడా పసుపు రాసి ముగ్గయితే వేసి పెట్టుకోవాలి అండి. అన్ని దీపం కుందులుంటాయి కదా! అవి కూడా గంధం బొట్లు, కలశము, రాగి చెంబు ఉంటుంది కదా! అది. ముందుగా అయితే మనం ఇంట్లో దీపం అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఇవైతే స్టార్ట్ చేయాలి అండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితో ప్రసాదాలైతే స్టార్ట్ చేశానండి. ఒకటి దద్దోజనం, ఒకటి పులిహోర, ఇంకొకటేమో పరమాన్నం ఇవైతే చేశానండి. ఇంకొకటేమో పుట్నాలు, చక్కెర అండ్ శనగలైతే పెట్టానండి అమ్మవారికి. ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాను. నాకు హడావిడి లేకుండా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్‌గా అయిపోయే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా చేసుకున్నాను. ఇంకా చెయ్యాలి 9 రకాలంటే చేసుకోవచ్చు. సో, నాకైతే ఇంతే చేశాను. ఇలా దద్దోజనం. అలాగే పూజకు కావాల్సినవి ఆకు, వక్క ఇలాంటివన్నీ తమలపాకులు, బ్లౌజ్ పీసులు. బ్లౌజ్ పీసులు కూడా మనము ఒక్కటి ఇవ్వద్దంట. 2 ఇవ్వాలంట. సో, 2 ఇవ్వాలి అంటే మన దగ్గర బడ్జెట్ లేకపోతే అయ్యో! 2 అంటే ఎక్కువ ఖర్చవుతుంది కదా! అనే వాళ్ళ కోసము చిన్న టిప్ అండి. ఏంటంటే ఒక బ్లౌజ్ పీసు, చిన్న కర్చీఫ్ రూ. 5 గాని, రూ. 10 చిన్న కర్చీఫ్స్ బయట దొరుకుతాయండి. సో, ఆ బ్లౌజ్ పీస్‌తో ఒక కర్చీఫ్ అయితే ఇవ్వాలి అండి. ఇస్తే ఏంటంటే 2 అయిపోతాయన్నమాట. అప్పుడైతే ఏం తప్పుండదు వాయనం ఇచ్చేటప్పుడు. ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వకూడదన్నమాట. సో, గాజులు, బ్లౌజ్ పీసు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ, వక్క ఇవైతే ఉండాలి కంపల్సరీగా గాజులు. నేనైతే ఇవన్నీ ఇచ్చానండి. కర్చీఫ్స్ తెచ్చుకున్నాను. బ్లౌజ్ పీసులు తెచ్చుకున్నానండి. అలాగే శనగలివ్వడానికి చిన్న కవర్సు అలా మాత్రం తెచ్చుకున్నానండి. ముందుగానే అమ్మవారికి పెట్టడానికి, వాయనం పెట్టడానికి, అమ్మవారికి పెట్టడానికి ఒక చీర, మనం కట్టుకోవడానికి ఒక చీర అన్నమాట. తక్కువ రేటైనా, ఎక్కువ రేటైనా సింపుల్‌గా తెచ్చుకోవాలంటే సింపుల్ కూడా తెచ్చుకోవచ్చు. కొత్తదైతే సరిపోతుందండి. సో, ఇలాగ పీట మీనైతే బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకున్న తర్వాత మనం కలశానికి ఒక ప్లేట్‌లో పెడతాం కదా! సో, ఆ కలశంలో గూడా బియ్యం పోసుకోవాలి. అమ్మవారికి మాల, విడి పువ్వులు, వస్త్రము, నెయ్యి, పాలు, ఆవు పాలు ఇవన్నీ అయితే సిద్ధమైతే చేసుకోవాలండి. పసుపు కొమ్ములు ఇవైతే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అన్నీ ముందు రోజే తెచ్చుకోవాలి. మామిడాకులు గుమ్మానికైతే కట్టుకోవాలి అండి. నాకైతే హెల్ప్ చేయడానికి మా తోటికోడలు, మా ఫ్రెండ్ తర్వాత వచ్చారండి ఇంకా ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైమ్ చేసుకుంటున్నాను కదా! అలాగే గ్రీన్ కలర్ ఉన్న అమ్మవారి సారీ అయితే తెచ్చుకోవాలని చెప్పారండి. నేనైతే గ్రీన్ కలర్ ఉన్న అమ్మవారి సారీ అయితే తెచ్చుకున్నాను. ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అమ్మవారికి పువ్వుల మాల అయితే అలంకరించాలి. తర్వాత పైన కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టాలి అండి. సో, ఇలా పెట్టాలి. నేను ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. వినాయకుని విగ్రహం ఉంటే ఫస్ట్ వినాయకుని పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ. మనకైతే ఇప్పుడు వీడియోలలో చూపిస్తున్నారు. ఎలా చేయాలి, ఏంటి మంత్రాలు ఎలా చదవాలి, ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ చెప్తున్నారు కదా! సో, నేనైతే కలశంలో వాటర్ వేస్తారు, బియ్యం వేస్తారన్నమాట. నేనైతే బియ్యమే వేశానండి. అది మనం ఒకరోజు పరమాన్నం అన్నా, లేకపోతే రైస్ అన్నా పెట్టుకొని అవి మనమే తినాలి. వేరే వాళ్ళకైతే ఇవ్వకూడదు. సో, నేనైతే ఇప్పుడు ఫ్లవరు అమ్మవారికేసి, కలశానికేసి, వస్త్రమేసి, అలాగే కామాక్షి దీపం ఇప్పుడైతే కంపల్సరీగా పెడుతున్నారండి. కామాక్షి దీపం, చెమ్మలు, అలాగే ఇటు 2, అటు 2 కుందులన్నమాట. మొత్తం 5 దీపాలైతాయి మనకు. ఏం పర్లేదు. ఈరోజు ఎన్ని దీపాలైనా పెట్టొచ్చు. తప్పుండదంట. అలాగే చిన్నగా మనం కుడుకలో ఒక గౌరమ్మనైతే చేసి పెట్టుకోవాలి అండి. గౌరమ్మని చేసి పెట్టుకోవాలి. ఇంకో ప్లేట్‌లో పసుపు కొమ్ము, ఎండు ఖర్జూర ఆకు ఫస్ట్ ప్రసాదాలు చేసుకున్న తర్వాతే పూజ దగ్గర కూర్చోవాలి అండి. ఎందుకంటే మధ్యలో మధ్యలో లేవడం, వేరే వాళ్ళని చెయ్యాలన్నా మనలా మాట్లాడిస్తూ ఉంటారు కదా! పూజ మధ్యలో మాట్లాడొద్దు కదా!
సో, అందుకని అయితే ఫస్ట్ ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని, మనం రెడీ అయ్యి కూర్చోవాలి. ఎవరైనా వస్తే మనకి హెల్ప్ చేయడానికి అవన్నీ వాయనానికి సిద్ధం చేయమని చెప్పాలి. అందరికి ఇవ్వడానికి. అంతే అండి. నేనైతే అన్నీ రెడీ చేశానండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని వత్తులైతే వేసుకుందామండి అన్నిట్లో. ఇదంతా ప్రాసెస్ సేమ్ అండి. ఇంగ తర్వాతేముంటుంది, మనం మంత్రాలు ఫస్ట్ వినాయకుని పూజ చేయాలి. వినాయకుని పూజ చేసిన తర్వాత గౌరీ పూజ చేసిన కామాక్షి తర్వాత దీపం లేకపోయినా తర్వాత లక్ష్మీ పర్లేదండి. పూజ చేయాలి. అంతే ప్రమిదల్లో కూడా సింపుల్‌గా ముట్టియొచ్చు. అయిపోతుందండి. మట్టి కథ ప్రమిదల్లో కూడా వినాలనుకుంటే కథ చెయ్యొచ్చు. కూడా వినొచ్చు. మన దగ్గర ఏవుంటే వాటితోటి లేదు అంటే లేదు. ఇప్పుడు మన కలశానికి పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు. అది మన గుమ్మానికైతే కట్టుకోవాలి అంట. అదే క్లాత్‌లో వేసి మన గుమ్మానికి కట్టుకోవాలి. కలశం బియ్యమైతే మనం తినొచ్చు. ప్రసాదంలాగా చేసుకొని. ఇక్కడ నేనైతే డబ్బులు కూడా పెట్టమన్నారండి మాకు తెలిసిన వాళ్ళు. డబ్బులు పెట్టాలి. అలాగే గవ్వలుంటాయి కదా! గవ్వలు, పసుపు, కుంకుమ, చెంకు చక్రం అంటారు కదా! గవ్వలు, చెంకు చక్రం అలాంటివి పెట్టాలి అన్నారు పూజలో. లక్ష్మీ పూజ కదా ఈరోజు. లక్ష్మీదేవికి ఇష్టమైనవి అన్నీ పెట్టాలి అన్నమాట. సో, అందుకే చూడండి నేనైతే గవ్వలు, అక్షింతలు, పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, పువ్వులు, డబ్బులైతే పెట్టానండి. ఇలా అయితే అలంకరించుకున్న తర్వాత దీపాలు వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేయడమే అండి. పూజ అంటే నేనైతే మొబైల్‌లో చూసుకుంటూ మంత్రాలైతే చదివానండి. ఫస్ట్ టైమ్ అయితే చేయడం నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. సో, నేనైతే వాయనము అమ్మవారికి పెట్టినప్పుడు మా వాళ్ళైతే వీడియో తీయడం జరగలేదు. అమ్మవారికైతే చీర పెట్టాను. అలాగే ప్రసాదాలు కూడా పెట్టాను. అప్పుడు వీళ్ళు వీడియో తీయలేదన్నమాట. సో, అమ్మవారికైతే పెట్టాను చీర. ఇంగ దీపాల దగ్గర ఇటు పక్కకని పెట్టానండి. ఇంగా వీడియో నచ్చినట్టయితే లైక్. నెక్స్ట్ అయితే వాయనం ఎలా ఇయ్యాలి ఏంటి చెప్తా.